ఆస్మద్గురుభే నమ, శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు చాలా సార్లు చెప్పాను, లలితా సహస్రనామాలు మనం చదువుకుంటే అసలు మనం ఏమీ ఆశించకుండా కనుక లలితా సహస్రనామం కనుక చదివితే మనకి ముందు నేర్చుకోవాలి ముందర. ఎందుకంటే ఉచ్చారణ బాగుండాలి, ఛందోదోషం రాకూడదు, తప్పులు పోకూడదు, అక్షర దోషాలు పోకూడదు. అలా తప్పులు లేకుండా లలితా సహస్రనామం నేర్చుకోవాలి అని కనుక మీరు మొదలు పెడితే మీకు తెలియకుండానే అనేక మంచి జరుగుతుంది. మీరు కేవలం ఒక సంకల్పం మాత్రమే, అమ్మ నా చేత లలితా సహస్రనామాన్ని తప్పులు లేకుండా పలికించు తల్లి అంటూ అమ్మవారి దగ్గర ప్రార్థన కనుక చేసినట్లయితే, చేయడమే కాదు మీరు దానికి బైండ్ అయ్యి ప్రతిరోజు ఒకే ఒక్క శ్లోకాన్ని, రోజు ఒక్క శ్లోకాన్ని, ఆ ఒక్క శ్లోకాన్నే పొద్దున్నుంచి సాయంకాలం దాకా చదువుతూ సాధన కనుక చేసినట్లయితే మీకు తెలియకుండా చాలా మంచి జరుగుతుంది. మీ శత్రువులందరూ మీకు దూరం అయిపోతారు. మీకు ఏదైనా జీవితంలో కష్ట నష్టాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అది ఏదైనా కావచ్చు, ఒక మీ ఆస్తి తగాదాలు కావచ్చు, మీ భూమి ఆక్రమించుకోవడం కావచ్చు, లేకపోతే మీ పిల్లలకి అనారోగ్య సమస్యలు కావచ్చు, అయితే మీ పిల్లలకు ఉద్యోగ సమస్యలు కావచ్చు, మీ భర్త గురించి మీ తపన కావచ్చు, వివాహం కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ సమస్యతో మీరు కనుక బాధపడుతూ ఉంటే మీకు తెలియకుండానే అన్ని సమస్యలు రెక్టిఫై అయిపోతాయి. ఎందుకంటే అమ్మవారి మీద మనం పూర్తి భరోసా, పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం కనుక ఉంచితే ఖచ్చితంగా అవుతుంది. కానీ ఫలానాదే కావాలి అన్న కోరికతో కాకుండా ఒక నేర్చుకోవాలి అమ్మవారి దగ్గర, ఆ తపనతో మాత్రమే కనుక అమ్మవారి మీద దృష్టి పెట్టి కనుక నేర్చుకుంటే 100% కూడా మనకున్నటువంటి అన్ని రకాల కోరికలు తీరుతాయి. మన శత్రువులు కూడా మన నుంచి దూరం అయిపోతారు. మనకి ఏది మంచి, ఏది చెడు, ఎవరు మనవాళ్ళు, ఎవరు కాని వాళ్ళు, ఎవరు మనతో ఉంటారు, మనకి ఏది మంచి జరుగుతుంది, అమ్మవారే ముందు మనకి సినిమా చూపించినట్లుగా అన్నీ చూపించేస్తారు. మనకే తెలిసిపోతుంటాయి. అంతే కదండోయ్, వాక్ శుద్ధి వస్తుంది. మీరు ఏ మాట అంటే కూడా ఆ మాట జరిగిపోతుంది. ఇది సత్యం. మీరు అమ్మవారి మీద పూర్తి శ్రద్ధ, నమ్మకం, విశ్వాసంతో మీరు ప్రతిరోజు కూడా ఒకే ఒక్క శ్లోకంతో మీ తలరాత అలా మారిపోతుంది. చూడండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతిరోజు ఒక శ్లోకంతో నియమంగా పెట్టుకుని పూనికతో చేయండి. కరెక్ట్‌గా మీకు మొత్తం లలితా సహస్రనామాలన్నీ కంఠతా వచ్చేయడమే కదా, అమ్మవారి యొక్క కరుణ, మీరు అమ్మవారి యొక్క శ్రీచక్ర పరిధిలోకి కూడా వెళ్ళిపోతారు. అమ్మవారు సదా మీ వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కావాల్సిందల్లా కూడా తప్పులు లేకుండా చదవాలి. అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టి అమ్మవారిని ధ్యానిస్తూ చదవండి. లోకా సమస్తా సుఖినో భవంతు.